దివంగత నేత ఇందిరాగాంధీ గారి 107వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. అందరూపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు ఇందిరాగాంధీ గారిని ఎల్లప్పుడూ తలుచుకోవాలి, జిల్లాలో పెట్టుకున్నారు. ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్కి ఎన్నుకోబడ్డది. అప్పుడు ప్రధాని అయిన తర్వాత మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, జీవన ఉపాధి కావచ్చు, ఈ గరీబీ హఠావో దాంట్లో ప్రధానంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాకి ప్రత్యేకమైన పనులు చేశారు వాళ్ళు. ఇందిరాగాంధీ గారి ఇందిరమ్మ రాజ్యం అని అంటే అదొక గొప్ప సంఘయుగం అని కూడా అంటారు భారతదేశ చరిత్రలో. ఎందుకు అని అంటే గరీబీ హఠావో నినాదంతో ప్రతి ఒక్కరికి, మీరు పేదవాళ్ళకి కూడా ఇళ్ళ